హాయ్ సాయి గారు. హాయ్. సో చాలా సంవత్సరాల నుంచి మీరు గ్లోజిడ్‌తో అసోసియేట్ అయి ఉన్నారు కదా! అవును. అసలు రా మెటీరియల్ తీసుకొని ఇలాంటి ప్రాజెక్ట్స్ చేయాలని మీకు ఎట్లా అనిపించింది? అసలు గ్లోజిడ్‌ని మీరు ఎట్లా సంప్రదించాలనిపించింది? ఏ త్రూ ఛానల్ ద్వారా మమ్మల్ని సంప్రదించారు మీరు జస్ట్? ఏ ఛానల్ అని ఏం లేదు. డైరెక్ట్‌గా ఆ! హ్మ్. సో డైరెక్ట్ గ్లోజిడ్ తీసుకొని మీరు ఆ! ఎక్కడ చూసారు? గ్లోజిడ్ అనేది మీరు ఎక్కడ చూసుకున్నారు? యాక్చువల్‌గా నెట్‌లో మార్కెట్‌లో చూసాను. ఓకే. చూసిన తర్వాత వచ్చి మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యాను. నన్ను కాంటాక్ట్ అయ్యారు. అవును కరెక్టే. నాకు హ్మ్. గుర్తుంది. అవును. ఆల్‌మోస్ట్ 6 ఇయర్స్ అయినట్టుంది కదండీ! కోవిడ్ కన్నా ముందర మనం కలిసినట్టుంది. అవునవును. కోవిడ్ కన్నా ముందర మనం కలిసినట్టుంది. రైట్. అవును. రైట్. కరెక్టే. సో, మీ ప్రస్థానం అంటే ఈ 6 ఇయర్స్ అప్రాక్సిమేట్‌గా గ్లోజిడ్‌తో ఈ 6 ఏళ్ల అనుబంధాన్ని ఒక 2 మాటల్లో చెప్పండి. నాకైతే బానే ఉంది. కావాల్సిన ఆ! సపోర్ట్ చేస్తున్నాను నేను. ఓకే. ఇష్యూ ఉన్నా గాని సార్ట్ ఔట్ చేస్తున్నాను. రైట్. నాకైతే ఓకే. హ్యాపీ. ఓకే. హ్మ్. సో, అంటే మీరు ఎక్కడెక్కడ వాడుతున్నారు? అంటే మీన్స్ ఈ పీసీబీలు గానియండి, ఈ రా మెటీరియల్ మన దగ్గర యాక్చువల్‌గా తీసుకునేవున్నాయి నేను కదా! బ్యాడ్మింటన్‌కి, జిమ్‌కి ఓకే. కొన్ని స్పోర్ట్స్ సంబంధించినవి వాడుతున్నాను. రైట్. అప్రాక్సిమేట్‌గా ఎన్ని ప్రాజెక్ట్స్ చేసుంటారు సార్ మీరు ఈ 6 ఏళ్లలో? 6 నెలల్లో ఒక 500 చేసుంటాను. 500 నంబర్స్ చేసుంటారు. 500 ప్రాజెక్ట్ చేసుంటారు. అంటే డిఫరెంట్ అంటే ఏపీ, తెలంగాణలోనే చేసారా? లేకపోతే వేరే ఎక్కడన్నా ఏపీ, కూడా? తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు. ఏపీ, తెలంగాణ, తమిళనాడు. తమిళనాడు. రైట్. ఓకే. ఏపీ, తెలంగాణ అండ్ తమిళనాడు. కర్ణాటక. మోస్ట్ ఆఫ్ ది కర్ణాటక. ప్రాజెక్ట్స్ కర్ణాటక కూడా చేసినట్టున్నారు గదా! కర్ణాటక యాహ్! బెంగుళూరు. ఒకసారి మీరు బెంగుళూరు డైరెక్ట్ ఆ! ఇక్కడి నుంచి అవును. పంపించినట్టున్నారు. అవును. గుర్తుంది. అవును. రైట్. కరెక్టే. సో, ఇట్లా అంటే మోస్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్స్ మీరిక్కడ తీసుకుంటారు గదా! ఆ! జనరల్‌గా వాటిలో మీకొచ్చే ఈ అంటే టాస్క్‌లేముంటాయి? ఈ ప్రాజెక్ట్ ఎలా కంప్లీట్ చేయొచ్చనేది గాని, లేకపోతే ఇంకేదన్నా ఇబ్బందులేమైనా ఉంటాయా దాంట్లో? ఇబ్బందేముంది అలవాటయిపోయింది. 10 ఇయర్స్ నుంచి అలవాటయిపోయింది ఈ గాబట్టి మీరు ఫీల్డ్‌లో ఉన్నా చేస్తున్నారు. కాబట్టి ఇక ఇబ్బందులేమనిపియదు. ఓకే. కొత్తగా చేసినప్పుడు చాలా ఇబ్బంది పడ్డాను రైట్. స్టార్టింగ్‌లో. సో, మీరు ఈ రా మెటీరియలే కాకుండా మా దగ్గర మీరు కొన్ని ఫ్లడ్ లైట్స్ కూడా తీసుకున్నారు. 200 వాట్ ఫ్లడ్ లైట్స్ అలాంటివి. అవును. అవి ఎక్కడ యూజ్ చేసుంటారు మీరు? ఎక్కడ యూజ్ యాక్చువల్లీ నేను చేసుంటారు? స్పోర్ట్స్‌కి అంటే బాక్స్ క్రికెట్, హ్మ్. ఫుట్‌బాల్ దానికి యూజ్ చేస్తాను. ఓకే. ఎన్ని చేసుంటారండి అప్రాక్సిమేట్‌గా మనకి అంటే ఏపీలో ఎన్ని చేసుంటారు? తెలంగాణలో ఎన్ని చేసుంటారు? యాక్చువల్లీ ఒక 1000 లైట్స్ వరకు అంటే 10,000 1000 వరకు వాడుంటుంది. 1000 వరకు వాడుంటారు. హ్మ్. హ్మ్. ఓకే. గ్రేట్. సో, ఇంకా అంటే ఇప్పుడు ఈ పీసీబీలలో కానియండి, అంటే రా మెటీరియల్‌లో కానియండి ఓకే. చాలా మార్పులొచ్చాయి. మీరు అప్పటికి, అవునవును. ఇప్పటికి ఇప్పుడు చాలా చాలా తేడా. మార్పులొచ్చాయి. అవును. సో, అంటే మీరు ఇప్పుడు స్టిప్స్ గురించి మాట్లాడినా, డ్రైవర్స్ గురించి మాట్లాడినా, అవును. వీటన్నిటి గురించి మాట్లాడినా, అంటే బయట దానికి, ఇక్కడ దానికి మీరు కంపేర్ చేస్తే ఏ విధంగా చెప్పగలుగుతారు? కంపేర్ చేసినట్టు మన ఇద్దరం కోఆర్డినేషన్ బాగుంది కాబట్టి కంపేర్ రైట్. ఏదైనా చేసుకోగలుగుతున్నాం అంతే. గ్రేట్ సార్. ఏదో ఉంటాయి. ఇప్పుడు నేను మీకు ఓపెన్‌గా చెప్పగలుగుతాను. మీరు నాకు యాహ్! చెప్తారు. దాంట్లో సో, సర్విస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మా దగ్గర నుంచి అవును. మీకు ఎలాంటి ఇష్యూ లేదని ఇష్యూ చెప్పి లేదు. చెప్తున్నారు. రైట్. ఓకే. ఏదైనా కావాలని రైట్. గ్రేట్. తీసుకుంటాను గ్రేట్. నేనైతే. సో, అంటే మాకు అంటే మీ దగ్గర నుంచి సాయి గారి దగ్గర నుంచి మాకు కొంత అంటే ఈ మంత్‌లో ఇంత బిజినెస్ వస్తదని చెప్పని మేము ఎక్స్‌పెక్ట్ చేసుకుంటాం కదండీ! అవును. ఆటోమేటిక్‌గా మీరు అడిగినప్పుడు మేము వెంటనే పీసీబీలు అందజేయడానికి కారణం కూడా అదే అన్నమాట. ఓకే. అంటే మీరు అడిగిన స్పెసిఫిక్‌గా పీసీబీలు ఏవైతే ఉంటాయో, అవును. నేను ముందే మా ప్రొడక్షన్ వాళ్ళకి చెప్పేసుంటా. ఓకే. పలానా సాయి గారిది ఈ మంత్‌లో ఇంత రావచ్చు మనకి. మీరొకసారి దాన్ని రెడీ చేసి పెట్టుకోండి అని. ఓకే. సో, దానికి తగ్గట్టే వాళ్ళేం చేస్తారంటే అదే పీసీబీలని రెడీ చేసి అక్కడ మీకు పెట్టుకుంటారన్నమాట. అవును. నేను అందుకనే ప్రొడక్షన్‌లో రా మెటీరియల్ స్టోర్‌లో ఎప్పుడడిగినా కూడా ఓకే. సాయి గారికి గావాలి అని అనగానే వెంటనే ఉన్నాయి అని చెప్పని చెప్తారన్నమాట. సో, ఓకే. మీకు ఆల్‌మోస్ట్ ఒక 1 డే, 2 డేస్‌లోనే మీకెప్పుడు మేము తెప్పించిన కారణం దీంట్లో ఉన్నాయి. రోజులున్నాయి. ఆల్‌మోస్ట్ అవును. ఎప్పుడు లేట్ కాలేదు ఎప్పుడు మీకది. లేట్ ఏం కాదసలు. ఎప్పుడు లేట్ ఏం కాలేదు మీకది. సో, అలాంటివి అన్నమాట. ఇంకా ఏం చేంజెస్ వస్తే బావుంటుందనుకుంటారు ఇంకా? చేంజెస్ అంటే ఇప్పటి వరకైతే ప్రాబ్లమ్ లేదు. బానే ఉంది. ఓకే. ఇంకా కొద్దిగా క్వాలిటీ పీసీబీలో మీరు వాడుతున్నారన్నారు కదా సార్. ఆహ్, పీసీబీ లుమెన్స్ పార్ట్‌లో మీకెలా ఉంది? అంటే జనరల్‌గా చెక్ చేస్తారు కదా! ల్యూమినెన్స్ పార్ట్‌లో బానే ఉంది. ఇంకా కొద్దిగా ఇంక్రీజ్ హ్మ్. అవుతే ఇంకా బావుంటుంది. సో, ఇంకా ఎంత కావాలనుకుంటున్నారు మీరు? ఎందుకంటే మీరు మన మ్యానుఫ్యాక్చరింగ్ అనేది మీకు ఐడియా ఉంది. ఆ! సో, కాబట్టి మీరు ఎంత లుమెన్స్ పార్ట్ కావాలని చెప్పగలిగితే ఆటోమేటిక్‌గా మనం అంత లుమెన్స్ మనం దాంట్లో తయారు చేసి ఇప్పుడు మీకివ్వచ్చు. ఓకే. ఇందాక మీరు ఒక చిన్న రిక్వైర్మెంట్ చెప్పారు. అది కూడా అవును. మనం వర్కౌట్ చేసి మీకివ్వచ్చు యాక్చువల్‌గా అయితే. ఓకే. సో, అట్లానే నేనేమంటున్నా అంటే ఇప్పుడున్న దానికి దీనికి అంటే మార్కెట్‌లో కొనే రా మెటీరియల్స్‌కి, మన దగ్గర కొనే రా మెటీరియల్స్‌కి మీరు డిఫరెన్షియేట్ ఎలా చెప్పగలుగుతారు? ప్రైస్ విషయంలో గాని, క్వాలిటీ విషయంలో గానియండి వాటిలో. క్వాలిటీ అయితే మన దగ్గర కొంచెం బానే ఉంది. మన దగ్గర బావుంటుంది. రైట్. ఇంకా ప్రైస్ విషయంలో? ప్రైస్ కూడా ఓకే కాబట్టి వర్కౌట్ ఉంది కాబట్టి రైట్. సో, బెస్ట్ ప్రైస్ ఉంది గాబట్టి మీరు ఆ! ఇన్నాళ్ళ నుంచి మనతో అసోసియేట్ అవును. ఉన్నారని ఏదైనా చెప్పని ఇంకా కూడా వేరే చెప్పాల్సిన అవసరం ఆ! కూడా లేదు. అవును. ఎందుకంటే ప్రైస్ విషయంలోనే మనం క్వాలిటీ విషయంలో, ప్రైస్ విషయంలో మనం వేరే వారితో చాలా కంపీట్ చేయగలుగుతున్నాం కాబట్టి, అవును. బెస్ట్ ప్రైస్ ఇవ్వగలుగుతున్నాం కాబట్టి, సాయి గారు మనతోటి 6 ఏళ్లతోటి మనతో టై అప్ అయి ఉన్నారు. అసోసియేట్ అయి ఉన్నారు. సో, వాళ్ళ ప్రతి ప్రాజెక్ట్‌కి కూడా మన దగ్గర నుంచే రా మెటీరియల్ తీసుకొని వెళ్తారు. అంటే పీసీబీస్ కానియండి, డ్రైవర్స్ కానియండి అండ్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఫ్లడ్ లైట్స్ కానియండి, ఇలాంటివన్నీ కూడా తీసుకుంటారు. సాయి గారు ఫస్ట్ వచ్చినప్పుడు మాకు జనరల్‌గా ఏంటి అంటే
ఇలాంటివి ఒకటి ఉంటుందా రిక్వైర్మెంట్ అని చెప్పని మాకు ఇప్పుడు అర్థం కాలేదు. నాకే ఫస్ట్ అర్థం కాలేదు. తర్వాత నేను డిస్కస్ చేసిన తర్వాత ఓకే మనం చేయొచ్చు, సాయి గారికి సపోర్ట్ చేయొచ్చు అన్న దగ్గర నుంచి ఇప్పటి వరకు దాదాపు 2019 నుంచి ఇప్పటి వరకు ఏ రోజు కూడా మాకు ఇబ్బంది రాలేదు. జస్ట్ ఒక ఫోన్ కాల్ చేసేవాళ్ళు, ఆ ఫోన్ కాల్ తోటే మేము ఒక ప్రొఫార్మా ఇన్వెస్ట్ చేసేవాళ్ళము, వెంటనే డెలివరీ కూడా తీసుకునేవాళ్ళు. జనరల్ గా ఏదంటే డైరెక్ట్ సైట్ కే వాళ్ళు ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ అనేది డ్రైవరీ అనేది తీసుకునేవాళ్ళు అనమాట. సో సాయి గారితో మాకు ఆ విధంగా కోఆర్డినేషన్ లో ఇవన్నీ మేము చేయగలుగుతున్నాము. సో ఇంకేదన్నా మీరు కొత్త ప్రాజెక్ట్స్ కి వేరే కొత్త లైట్స్ ఏమన్నా వాడదామని అనుకుంటున్నారా, లేకపోతే ఇంకేదన్నా ఈ పీసీబీలలో చేంజెస్ ఏమన్నా కావాలని అనుకుంటున్నారా? ఎందుకంటే జనరల్ గా క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి మీరు వాళ్ళతో మాట్లాడతారు, అవును. రైట్? అంతే కదా. సో నేను మీకు ఇప్పుడు మీరు నాకు క్లయింట్ కాబట్టి మీరు చెప్పిన పరంగా నేను ఇక్కడ చేసుకోగలుగుతాను. అంటే దీంట్లో ఇంకా కొద్దిగా లూమినెన్స్ పెడితే బాగుంటుంది. ఇంకా లూమెన్స్ మీకు ఎక్కువ హై లూమెన్స్ తీసుకొని పెట్టుకుంటే బాగుంటుంది అనుకుంటున్నారు. సో డెఫినెట్ గా వర్కౌట్ చేద్దామంటారు మీకు, ఎందుకంటే మీరు క్లయింట్ ని బట్టి వాళ్ళు అడిగిన దాన్ని బట్టి మీరు అడుగుతున్నారు కాబట్టి మనం డెఫినెట్ గా ఏదైతే ఉందో అది చెక్ చేసుకొని తప్పకుండా దాన్ని మీట్ అయ్యే విషయం మనం తప్పకుండా చూసుకుందాం. సో థ్యాంక్ యూ సో మచ్ అండి సాయి గారు, ఇక్కడికి వచ్చి మాకు మీ విలువైన విషయాన్ని మాతో పంచుకున్నందుకు. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.